అవతార్ మెహర్ బాబా ప్రభు ప్రేమికుల సహవాస్కి విచ్చేసిన బాబా వారికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతూ ఈ రోజు కార్యక్రమం చేసుకునే అవకాశం బాబా వారు మనందరికి ఇచ్చినందుకు మొట్టమొదటిగా బాబా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ రోజు కార్యక్రమాన్ని మొదలు పెట్టుకున్నాం. మొట్టమొదటిగా నాగమణి గారు నమో మెహర్ బాబా చేయాలి. తర్వాత సంకీర్తనకి శారద గారు రెడీగా ఉండాలి. జై బాబా. జై బాబా అండి. జై బాబా. ఒక్క నిమిషం అండి. జై బాబా. టైం అయిపోయిందా? అయిందండి, అయింది. స్టార్ట్ చేయండి. సరే, బుక్ తీయలేదు నమ్మ మేర బాబాకి. अवतार मेहर बाबा की जय। नमो मेहरु बाबा अवतार, नमो देव देवा प्रभु, नमो मेहरु बाबा अवतार, नमो देव देवा अपार दिव्या कृपा सागर, अपार दिव्या कृपा सागर सकल चराचर जगदुद्धारा, सकल चराचर जगदुद्धारा नमो मेहरु बाबा अवतार, नमो देव देवा జోహారులివే శ్రీ మెహరు బాబా, జోహారులివే శ్రీ మెహరు బాబా మహిని జనించిన మానవ రూప, మహిని జనించిన మానవ రూప ఇహ పరానంద జీవనమీవ, ఇహ పరానంద జీవనమీవ భవ భయ భంజన పరమ పావన, భవ భయ భంజన పరమ పావన నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ త్రిభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవ అజ్ఞానాంధత అంతము చేసి, అజ్ఞానాంధత అంతము చేసి దివ్య విజ్ఞాన దృష్టిను సంగి, దివ్య విజ్ఞాన దృష్టిను సంగి హరిషడ్వర్గము అంతరింపగా, హరిషడ్వర్గము అంతరింపగా అవ్యయ మోక్షంబను గ్రహింపుము, అవ్యయ మోక్షంబను గ్రహింపు నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా అపార దివ్యా కృపా సాగర, అపార దివ్యా కృపా సాగర సకల చరాచర జగదుద్ధారా, సకల చరాచర జగదుద్ధార నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా ప్రభు, నమో మెహరు బాబా అవతార్, నమో దేవ దేవా జై మెహర్ బాబా జై, 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 జై మెహర్ బాబా జై అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ అండి నాగమణి గారు. జై బాబా. జై బాబా అండి నాగమణి గారు. నమో మెహర్ బాబా ప్రార్థన గీతాన్ని చాలా చక్కగా ఆలపించారు. మీకు జై బాబాలండి. జై బాబా. జై బాబా. జై బాబా. మీరు సంకీర్తన జై చేయండి. బాబా అండి. జై బాబా లక్ష్మి గారు జై బాబా. అందరికి జై బాబా. అవతార్ మెహర్ బాబా की जय. దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎద ఎదను నాటాడు, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమ
ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి. దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవుడే అనుకోకు సర్వోన్నతోన్నతుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు, దేవదేవులకెల్ల దేవాది దేవుడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పరిపూర్ణ పరబ్రహ్మ పరమాత్ముడు, పూర్ణావతారమున పరిపూర్ణుడు, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి. రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు, రమ్మని పిలిచాడు మేల్కొలుపు పాడాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు, మోహమును తొలగించే మంత్రమును తెలిపాడు, మేహేరు మేహేరు మంత్రాక్షరి, మేహేరు మేహేరు మంత్రాక్షరి, కైవల్యమును చేర్చు అంత్యాక్షరి, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి. ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు, ప్రేమిక గ్రహించు ప్రేమించి తరించు, ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు, ప్రేమ ఉన్నతి చాటే జీవితము జీవించు, అవతారు మేహేరు బాబాకి జై, అవతారు మేహేరు బాబాకి జై, జై అంటూ మెహరంటూ తపించిపో, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి. ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు, ప్రేమలో పరితృప్తి కనరాదు రాబోదు, అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు, అప్పుడే ప్రేమికుడు దహించిపోతాడు, ప్రియతముని చేర్చేది తపనొక్కటే, ప్రియతముని చేర్చేది తపనొక్కటే, మెహర్ శ్రీ గ్రహించే ఇది ఒక్కటే, దేవుడే దిగి వచ్చి ప్రేమ రూపము దాల్చి, ప్రేమయను బీజాలు ఎదను నాటాడు దేవుడే దిగి వచ్చి. అవతార్ మెహర్ బాబా की जय. జై బాబా. థ్యాంక్ యూ అందరికి. జై బాబా. థ్యాంక్ యూ బాబా. శాంత గారు చాలా చక్కగా మంచి సంకీర్తన పాడి వినిపించారు. జై బాబా. జై లక్ష్మి గారు జై బాబా అండి.
जय बाबा अवतार मेहर बाबा की जय। తర్వాత లక్ష్మకుమారి గారు జై. దేవాదిదేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. దేవాదిదేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. యుగ యుగమున పృథివీ కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మేరుడు. ఈ యుగము ప్రేమావతారముతో ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు. యుగ యుగమున పృథివీ కరుదెంచి రక్షించు దివ్య సనాతనుడు మేరుడు. ఈ యుగము ప్రేమావతారముతో ధరించి దిగి వచ్చిన దీన బాంధవుడు. దేవుడే కాదు అవతారుడు ప్రేమాకృతితోనున్న శివుడు. హరిహరుడే అతడు భవహరుడే అతడు. హరిహరుడే అతడు భవహరుడే అతడు. శాశ్వత సుందరుడు సాకారుడు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. పాశీకుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదము అడచుటకే. అతి సుందరాకారమున అవతరించాడు అందరి మనసులు దోచుటకే. పార్శీకుల తేజుడైనాడు ఈ యుగము కులమత భేదము అణచుటకే. అతి సుందరాకారమున అవతరించాడు అందరి మనసులు దోచుటకే. మౌన భాషణము మహనీయము ఏ యుగమున లేనట్టి గుణము. ప్రేమే భాషణము ప్రేమే భూషణము. ప్రేమే భాషణము ప్రేమే భూషణము. ప్రేమే కారణము అవతరణము. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు. మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము. మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము. మౌనము భాషించు భాషణము ఉన్నతము భగవద్వచనము శాశ్వతము. మౌనము శాసించు శాసనము అతులితము మానసహరణము నిశ్చయము. మానవా మాను సందేహము విను సత్యము నిత్యము మెహరే. మెహరే శ్రీ పలుకు అమృతము చిలుకు. మెహరే శ్రీ పలుకు అమృతము చిలుకు. చిలక పలుకులని భ్రమపడకు. దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు
ప్రియతముడు సకల లోక పాలకుడు సకల లోక పాలకుడు సర్వము నెరిగిన శ్రీహరుడు నమ్మిన వారికి ఈశ్వరుడు దేవాది దేవుడు మేహరుడు పరమానంద సాగరుడు ప్రియతముడు పరమానంద సాగరుడు ప్రియతముడు అవతార్ మెహర్ బాబాకి జై అందరికి జై బాబా అండి థ్యాంక్ యూ నాగమణి గారు జై బాబా అండి. లక్ష్మి గారు జై బాబా. చాలా చక్కగా సంకీర్తన చేశారు. మీకు జై బాబా అండి. దత్తకుమార్ గారు సంకీర్తన చేయండి. జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతో హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్ల వేళలందు నీదు నామమే యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధువు కాను యోగము చేయా యోగిని కాను సాధన చేయా సాధువు కాను సంసారాబ్ధిలో సతమతమయ్యే సంసారాబ్ధిలో సతమతమయ్యే సామాన్యునిగా సన్నుతి చేర్చు దయగనవేలో దీనదయాళు దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన శిక్షణతో నా లక్ష్యము నీపై వెచ్చించుటయే నిశ్చయమైన బాధ్యతలెన్నో బాధించునురా బాధ్యతలెన్నో బాధించునురా సాధ్యమటో నీ సన్నిధి చేరా దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా మక్కువతో నా దిక్కని నిన్నే మ్రొక్కిన నాకా చిక్కులు బాబా చింతలు బాపి శాంతిని జోపి చింతలు బాపి శాంతిని జోపి పాలించగదో ప్రేమ పయోధి దయగనవేలో దీనదయాళు శోధన చేయ సమయము కాదు ఎల్ల వేళలందు నీదు నామమే ఉల్లములో సదా తలతో హాయిగా మెహరవతారి దేహదారి నిన్నే శరణని వేడితి కోరి ఎల్ల వేళలందు నీదు నామమే అవతార్ మెహర్ బాబాకి జై జై బాబా అండి థ్యాంక్ యూ బాబా జై బాబా కుమారి గారు.
చాలా జై చక్కగా బాబా మంచి సంకీర్తన పాడుతున్నారు. జై బాబా. జై అప్పారావు గారు మీరు సంకీర్తన చేయండి. శ్రీనివాస్ గారు అంకుల్ మీరు రెడీ ఉండండి తర్వాత. జై బాబా అండి. అవతార్ జై మెహర్ బాబా. బాబా కి జై. జై బాబా అండి నాగమణి గారు. జై. అవతార్ మెహర్ బాబా కి జై. ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా, ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా, తను వెళ్ళ నీ కొరకు తప్పించెనోయి, నీ మనసంత నీ రూపే విహరించెనోయి, తను వెళ్ళ నీ కొరకు తప్పించెనోయి, మనసంత నీ రూపే విహరించెనోయి, కలనైనా ఒకసారి కనిపించరావా, కలనైనా ఒకసారి కనిపించరావా, కలకాల మీలాగే కలవరపు బ్రతుక, ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా, పూజించగలనేమో ప్రేమించలేను, స్తుతింపగలనేమో మెప్పించలేను, పూజించగలనేమో ప్రేమించలేను, స్తుతింపగలనేమో మెప్పించలేను, ఇసుమంత దయ చూపి చేయూత నీవొసగి, ఇసుమంత దయ చూపి చేయూత నీవొసగి, నీ పాద కమలాలు స్పృశింపనీవ, నీ పాద కమలాలు స్పృశింపనీవ, ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చేరగలనా, నిన్ను చూడగలనా, ఎక్స్క్లూజన్ అంటూ ఈ అవమానమేళ, ఇన్క్లూజన్ అన్నావే జాగేల స్వామి, ఎక్స్క్లూజన్ అంటూ ఈ అవమానమేళ, ఇన్క్లూజన్ అన్నావే జాగేల స్వామి, నీ కొంగునే నేను చేబూనలేదా, నీ కొంగునే నేను చేబూనలేదా, నీ తోడ నన్ను కూడా కొనిపోవదేలా, నీ తోడ నన్ను కూడా కొనిపోవదేలా, ఏ నాటికైనా ఏ చోటనైనా నిన్ను చూడగలనా, నిన్ను చేరగలనా, ఏ నాటికైనా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా అండి నాగమణి గారు. జై బాబా. అప్పారావు గారు చాలా మంచి సంకీర్తన చక్కగా పాడి వినిపించారు. మీకు జై బాబా. శ్రీనివాస్ అంకుల్ జై బాబా. మీరు జై బాబా. జై సంకీర్తన బాబా మేడం. అవతార్ మెహర్ బాబా కి జై. అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక, ప్రణతులివే కైకొను మెహరు దైవమా, అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక, ప్రణతులివే కైకొను మెహరు దైవమా, అవనిని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో, అవని ధర్మము అడుగంటే వేళలో అరుదుగా అవతారము అరుదించే శ్రేణిలో, విశ్వ ప్రేమ నెలకొన్న దివ్య ప్రేమ జ్వాలలతో, విశ్వ ప్రేమ నెలకొల్పే దివ్య ప్రేమ జ్వాలలతో, సృష్టినే చెలింపజేయు దివ్య సృష్టినే చెలింపజేయు దివ్య మానవాకృతితో వెలసిన సృష్టికారక, కైకొను మేరు దైవమా, తెలియగలేరు నిన్ను
తర్కవాదములతో నిన్ను కామ్యవాంఛలకు లోనై కాంతగలే ఐహిక శాంతగలేరు నిన్ను ఐహికమయ దృక్కులతో వెలసిన ప్రణతులివే ఆతులకా కొలులుగా పెరిగి కర్మ బంధముల దృంచి దీచి ప్రేమ తోడసి కర్మ బంధములు విశ్వభారమెల్లను నీ బలి భారమెల్లను నీ బలీరగ భరించే విశ్వరూప సందాయ మెహరు బాబ రూపాయ విశ్వరూప సందాయ మెహరు బాబ రూపాయ వెలసిన సృష్టికారక మెహరు దైవమా అరుణ కిరణ కాంతితో దివ్య ప్రేమ జ్యోతివై వెలసిన సృష్టికారక మెహరు దైవమా. థ్యాంక్ యూ మేడం గారు, నాగమణి మేడం గారు, జై బాబా అండి, అందరికీ జై బాబా. జై బాబా అంకుల్, జై బాబా. చాలా మంచి సంకీర్తన, అంతే చక్కగా పాడి వినిపించారు. జై బాబా. శ్రీరాములు గారు జై బాబా అండి, ఒక చిన్న సంకీర్తన చేయండి. జై బాబా. జై బాబా నాగమణి గారు. జై బాబా. అందరికి జై బాబా అండి. అవతార్ మెహర్ బాబా కి జై. రామనామమైనా కృష్ణనామమైనా రామనామమైనా కృష్ణనామమైనా ఏ నామమైనా ఓ ప్రేమిక చేరేను నాకే నా ప్రేమిక పలికేను నేనే నీవానిగా రామనామమైనా కృష్ణనామమైనా ఏ నామమైనా ఓ ప్రేమిక చేరేను నాకే నా ప్రేమిక పలికేను నేనే నీవానిగా ఈ నా దేహము తొడిగేనని ఈ నా దేహము తొడిగేనని నిజ రూపు గణలేరని యుగ యుగములనే మానవునిగా యుగ యుగములనే మానవునిగా మీ కొరకే వస్తానని నావతారమే మీకవకాశము నావతారమే మీకవకాశము మోక్షానికదే మూలము రామనామమైనా కృష్ణనామమైనా ఏ నామమైనా ఓ ప్రేమిక చేరేను నాకే నా ప్రేమిక పలికేను నేనే నీవానిగా ప్రేమే నాయి అవతారము ప్రేమే నాయి అవతారము ప్రేమకు నేను దాసోహము ప్రేమించు మానను ప్రతి వారిలో ప్రేమించు మానను ప్రతి వారిలో ప్రేమించబడు వానిగా ప్రేమకు ప్రేమే సహవాసము ప్రేమకు ప్రేమే సహవాసము ప్రేమున్న చోటే నా నివాసము ప్రేమున్న చోటే నా నివాసము రామనామమైనా కృష్ణనామమైనా ఏ నామమైనా ఓ ప్రేమిక చేరేను నాకే నా ప్రేమిక పలికేను నేనే నీవానిగా. థ్యాంక్ యూ బాబా. థ్యాంక్ యూ నాగమణి గారు. అందరికీ థ్యాంక్స్ అండి. జై బాబా అండి.
జై బాబా అండి, చాలా చక్కగా సంగీతాన్ని అందించారు. మీకు జై బాబా. ఇప్పుడు మల్లికార్జున రావు గారు జై బాబా, బాబా విషయాలు తెలియజేయ. జై బాబా. జై బాబా అమ్మ. జై బాబా. జై బాబా అమ్మ. అందరికీ జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. గ్రూప్లో ఉన్న వారందరికీ కూడా హృదయపూర్వకమైన జై బాబాను. యాక్చువల్గా ఈరోజు నాది స్పీచ్ కాదు, ఒక అనుభవం, ఒక బుక్ రీడింగ్ చేయడం జరుగుతుంది. దాంట్లో విశేషాలు 22 సంవత్సరాల క్రితం, అంటే 2004లో అమర్తిథి నాడు, అంటే 31 జనవరి 2004లో ఒక బుక్ నాకు గిఫ్ట్ కింద ఇచ్చారు ఒక ఆవిడ. శ్రీకాకుళంలో, కాకినాడలో ఉండేవారు ఆవిడ. చాలా మందికి తెలుసు, ఆవిడ తెలిసి ఉండొచ్చు, పుస్తకం గురించి కూడా చాలా మందికి తెలిసి ఉండొచ్చు. ఆవిడ పేరు లతా విష్ణురావు గారు. వెరీ ఎడ్యుకేటెడ్. శ్రీలత గారు కూడా బాగా చదువుకున్నాడు. ఎన్నో పుస్తకాలు రాశారు ఆవిడ. ఎన్నో ట్రాన్స్లేషన్స్ చేశారు బాబా బుక్స్. ఆవిడ కూడా కొన్ని పుస్తకాలు రాశారు. అందులో ఆవిడ రాసిన పుస్తకం మరుపురాని మొదటి క్షణాలు అని, ఆల్మోస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా. నాన్నగారు చాలా మొదటి నుంచి కూడా బాబా లవర్స్. 1953 ఆంధ్ర టూర్లోనూ బాబా దర్శనం చేసుకున్నారు. 54లో చేసుకున్నారు. 55 సహవాస్కి వెళ్ళారు. 1958 సహవాస్కి వెళ్ళారు. అంటే అంత పాత ప్రేమికులైన. విశిష్టత ఏమిటంటే వాళ్ళ నాన్నగారు, మా కుటుంబం అంతా కూడా బాబా ప్రేమికులే. వాళ్ళ అనుభవాలు అందరూ కూడా రాశారు. నేను వారి మూడో అల్లుండని, నేను వారి భార్యనని, అంటే కుటుంబ యజమాని యొక్క లతా విష్ణురావు గారి యొక్క తండ్రి గురించి చెప్తాను. ఆయన పేరు ఐవి శేషగిరిరావు గారు. ఆయన ఐవి శేషగిరిరావు గారు ఫ్యామిలీ హెడ్. ఐవి శేషగిరిరావు గారు కూతురు ఈవిడ లతా విష్ణురావు గారు, మూడో కూతురు ఈవిడ. అయితే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ అనుభవాలు షేర్ చేసుకున్నారు ఇందులో లతా విష్ణురావు ఐవి శేషగిరిరావు గారు చనిపోయిన విధం కూడా చెప్పకనే చెప్తోంది, ఆయన మోసం వచ్చి ఉంటుందని. ఎందుకంటే ఆఖరి క్షణాలు ఊపిరి వదిలేసిన తర్వాత కూడా బాబా బాబా అంటూనే ఉంది ఆయన హృదయం. ఆ సౌండ్స్ అలాగే వచ్చాయి. చాలా విచిత్రమైన విశేషాలు. అవి కొన్ని మీకు చదివి వినిపిస్తాను నేను మీకు ఈరోజు. ఎందుకంటే ఈ బుక్ నేను యాక్చువల్గా తర్వాత, అప్పటికి నేను బెల్లుడు బాబా ఎడిటర్ని కాదు, ఇంగ్లీష్ మ్యాగజైన్ ఎడిటర్ని కాదు. 2005 నుంచి నేను ఎడిటర్ అయ్యాను. అయినా కూడా ఇది జనవరి 2004 కాబట్టి మా అన్నగారు ఇంకా అప్పటికి ఆయన నడుపుతున్నారు, మా పెద్దన్న గారు మ్యాగజైన్. ఆయన మే 2004లో చనిపోయారు. దాని తర్వాత నేను బెల్లుడు బాబా మ్యాగజైన్ నేను టేకప్ చేశాను. తర్వాత కూడా ఎప్పుడు నేను ఇవి ప్రచురించలేదు, ఎప్పుడు కూడా ఇంగ్లీష్లో. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో ఉండేవాళ్ళు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళ యొక్క అనుభవాలు కూడా బాబా లవర్స్ వేసేవాడిని కాదు నేను. ఈ మధ్య ఒక అతను నిజామాబాద్ అతను వెంకటేశ్వర అని ఉండేవాడు, అతను తెలిసి ఇప్పటికే ఉన్నాడు. అతను అనుభవం ఒకటి వేశాను మ్యాగజైన్లో. అందుకాక ఇలా వ్యక్తుల యొక్క బాబా లవర్స్ యొక్క అనుభవాలు ఎంత పెద్ద అయినా కూడా వేసేవాడిని కాదు మీలాంటి బాబాలో. అయినా కూడా ఈ కుటుంబం చాలా ధన్యమైన కుటుంబం కాబట్టి దీని గురించి మీ ముందు ఉంచుదాం. ఎటువంటి ఉద్దండులైన బాబా లవర్స్ ఆంధ్రాలో ఉండేవారు. ఈ పుస్తకం చదివిన వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, అప్పటి నుంచి బాబా లవర్ అయిన వాళ్ళకి. ఈ మధ్యనే బాబా పదిలో కదా 10-15 ఏళ్ళ క్రితం వచ్చిన వాళ్ళకి కూడా ఈ బుక్ గురించి కానీ ఈ కుటుంబం గురించి కానీ తెలియకపోవచ్చు. ఐవి శేషగిరిరావు గారి కుటుంబ విశేషాలు అని చెప్పి రాశారు ఈవిడ. అందులో ఐవి శేషగిరిరావు నాయుడు అన్నారు. ఆయన పేరు పూర్తి పేరు అదనమాట, ఐవి శేషగిరిరావు నాయుడు. ఈయన ఫ్యామిలీ. భార్య పేరు సరస్వతి. ఇప్పుడు మూడో కూతురు పేరు మనం చెప్పుకున్నాం, లత ఆవిడ పేరు. లత భర్త పేరేమో విష్ణురావు. అంచేత లతా విష్ణురావు అని చెప్పి రాస్తూ ఉండేవారు బుక్స్.
ఆవిడ ఎందుకో నాకు ఇవ్వాలనిపించింది బుక్. అక్కడే రిలీజ్ చేశారు 2004లో అమర్దీది నాడు బాగా అక్కడ స్టేజ్ దగ్గర. అప్పుడు నాకు ఇచ్చారు ఇది గిఫ్ట్ కింద. చేత ఆయన ఈ ఐవి శేషగిరిరావు నాయుడు గారు బాబాకు ప్రీతిపాత్రుడైన ఒక ప్రేమికుడు. ఆయన కొంతకాలం అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ సెక్రటరీగా కూడా పనిచేశారు. అప్పటి నుంచి ఆ అవతార్ మెహర్ బాబా ఆంధ్ర సెంటర్ ఉండేది. ఆంధ్ర సెంటర్ సెక్రటరీగా కదా కింద కూడా కొన్నాళ్ళు చేశారట. ఈ 10వ తర్వాత ఎస్వి మెహర్ ప్రసాద్ రాజు గారు చేశారు ఆంధ్ర సెంటర్ సెక్రటరీ కింద. అప్పటి కాలంలో ఈయన ఉండేవారు అనమాట, ఈ శేషగిరిరావు గారు. ఆయన జీవితం అంతా బాబాసాహెబ్కి అంకితం చేసింది ధన్యజీవి. ఈ పుణ్యమూర్తి మా తండ్రి గారు అవడం మా పూర్వజన్మ ఫలం అని చెప్తారు లతా విష్ణురావు. ఈ పుణ్యమూర్తి మా తండ్రి అవడం మాకు చాలా అదృష్టం ఉంది. ఎందుచేతనంటే భగవంతుడు అంటే ఎవరో తెలియని మాకు సజీవ అవతారుడైన అవతార్ మెహర్ బాబాని మాకు చూపి మమ్మల్ని అందరినీ కూడా సన్మార్గంలో నడిపిన గురుతులు మా నాన్నగారు అని చెప్పి వాళ్ళ నాన్నగారి గురించి ఐవి శేషగిరిరావు నాయుడు గారి గురించి చెప్తాను. ఆయన ఎప్పుడు మాకు బాబా గురించి చెప్తూ ఆయన భగవంతుడు సర్వజ్ఞుడు అనే విషయాన్ని పదే పదే చెప్తూ ఉండేవారు. నన్ను ప్రోత్సహించి బాబాని గురించిన పుస్తకాలు అనువాదం చేయడం ప్రారంభింపచేసేవారు. ఆయన తుది క్షణాలలో ఆయన మాకు ఇచ్చిన సందేశమే మాకు మంత్రంగా అయింది. ఆయన చనిపోతూ వీళ్ళకి ఇలా ఒక మాట చెప్పి చనిపోయారు. ఆ మాట వీళ్ళకి మంత్రం అయింది అంటున్నారు. ఏ విధంగా చనిపోయారో ఇక్కడ రాస్తున్నారు ఆయన వాళ్ళ నాన్నగారు ఎవరు ఐవి శేషగిరిరావు గారు, సీనియర్ మోస్ట్ బాబాలో. అదే మంత్రం అయింది. డాక్టర్ గారు వచ్చి చూసి ఆయన గుండె ఇంకెంతో సేపు కొట్టుకోదు అని చెప్పారు. ఈయన గుండెగా టెస్ట్ చేసి ఈయన గుండె ఇంకెంతసేపు కొట్టుకోదు అని చెప్పారు. అంటే ఇంకా ఈయన గుండె ఆగిపోతుంది, చనిపోతాడు ఈయన కొద్ది క్షణాల్లో అని డాక్టర్ చెప్పారు. తీవ్రమైన గుండెపోటు వచ్చింది అని చెప్పారు. ఇంకా అప్పుడు కాలంలో పెద్ద వైద్యాలు కూడా లేదు కాబట్టి హాస్పిటల్కి తీసుకువెళ్ళి లోపలనే చనిపోతారు అని చెప్పి లాస్ట్ మినిట్స్ వచ్చాయని డాక్టర్ గారు డిక్లేర్ చేశారు. విపరీతమైన నొప్పితో బాధపడుతూనే ఈ శేషగిరిరావు గారు అంటే వీళ్ళ నాన్నగారు మమ్మల్ని అందరినీ పిలిచి ఈ విధంగా చెప్పారు. కుటుంబ వ్యక్తులందరినీ పిలిచి చనిపోతే ఇలా చెప్పారు. ఎవరిని బాబా ఉన్నతోన్నతుడు, బాబా భజనలు చేయండి, భక్తిని ముక్తిని పొందండి అని చెప్పి బాబా హారతి పాడి బాబా హారతి పాడి బాబా అంటూ శ్వాస విడిచారట. హారతి పాడిన తర్వాత బాబా అంటూ బాబానామం తలుచుకుంటూ బాబా అంటూ కన్ను మూసారు ఆయన, బాబానామం తీసుకుంటూ. అంటే అంత ధన్యజీవి ఆయన. శ్వాస విడిచారు. నాడి పట్టుకుని ఉన్న డాక్టర్ గారు నాడి ఆగిపోయిన కొద్ది క్షణాల తర్వాత కూడా ఆయన బాబా అంటే విని ఆశ్చర్యపోయారు. ఈ గుండు కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత కూడా కొంత ఇది చాలా మంది చెప్పారు. కొన్ని ప్రక్రియలు కొన్ని మాటలు కూడా రావడం కొత్త విశేషం కాదు. చేత ఇది గుండెకే ఆగిపోయిన తర్వాత కూడా ఆయన బాబా అంటూ ఉన్నట్టు అనే శబ్దం ఆయన నోటి మాట వచ్చింది అని చెప్తున్నారు. ఆకర్షణలు ఎవరైతే మై విష్లో చెప్పారు బాబా. ఆకర్షణలు ఎవరైతే నా నామాన్ని స్మరిస్తారో వాళ్ళు నన్ను తప్పకుండా చేరుకుంటారు అని చెప్పి ఒక వాగ్దానం ఇచ్చారు బాబా. చనిపోయే ముందు బాబా అన్నారు, చనిపోయాక కూడా గుండె ఆగిపోయాక కూడా 2 నిమిషాలు బాబా అనే శబ్దం ఆయన ఉంటున్నట్ట రావడం అది చాలా గొప్ప విశేషం. అది చాలా గొప్ప విశేషం. ఆయన అలా ఆ దండం చేత చచ్చిపోతే బాబానే నమ్ముకోండి అని చెప్పారు. అప్పటి నుంచి కిందలో వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పేర్లు రాసి, నా పేరు సరస్వతి, నేను శేషగిరిరావు గారి భార్యనని, నేనేమో పెద్ద కొడుకుని, నా పేరు ఫలానా, నేను రెండో కొడుకుని, నేను ఫలానా అని, నేను అల్లుడిని, నేను 3వ అల్లుడిని అని రాశారు. ఇది విష్ణురావు
విష్ణురావు గారు, ఆయన పేరు విష్ణురావు. విష్ణురావు గారు లత యొక్క భర్త అనమాట. నేను శేషగిరిరావు గారు 3 వాళ్ళు ఉండే అని చెప్పి కుటుంబ వ్యక్తుల యొక్క అనుభవాలు కూడా వాళ్ళు విడిగా ఒక్కొక్కటే రాశారు. కానీ ఇక్కడ టచింగ్ పాయింట్స్ ఏవో అవి మాత్రం మీకు చదివి వినిపిస్తున్నాను. మనకు కూడా సమయాన్ని బట్టి ఎంచుకున్నాను. ఆ ఎంచుకోవడంలో ఈ మై విష్ను ఆచరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే ఐవి శేషగిరిరావు నాయుడు గారు ఉన్నారు అని చెప్పుకుంటాం. 1953 దర్శనంలో బాబాని వీళ్ళు దర్శనం చేసుకున్నారు. 53లో వీళ్ళు ఇక్కడ నూజివీడులో ఉండేవారు అప్పటికి, ఈ ఫ్యామిలీ అంతా. బాబా తాడేపల్లిగూడెంలో దర్శనం చేస్తున్నారని నూజివీడి నుంచి తాడేపల్లిగూడెం వచ్చి దర్శనం చేసుకున్నారు యావత్తు కుటుంబం కూడా, పిల్లలు కొడుకులు అందరూ కూడా వచ్చి దర్శనం చేస్తున్నారు. చేత ఆయన జీవితమే బాబా కల్పించారనే మాటలు ధృవీకరిస్తూ ఆయన చనిపోయిన తర్వాత బాబా ఈ విధంగా టెలిగ్రామ్ ఇచ్చారట. అప్పుడు ఎవరైనా చనిపోతే అలానా బాబా ప్రేమికుడు చనిపోయారని చెప్పి ఆదికే రాణికి టెలిగ్రామ్ ఇచ్చేవారు బాబా పేరు. ఆదికే రాణి గారు బాబా ఎవరిని రిప్లై ఇవ్వమంటే అది ఇచ్చేవారు, మళ్ళీ రిప్లై టెలిగ్రామ్ ఇచ్చేవారు. అప్పుడు చచ్చిపోయిన వ్యక్తి చాలామంది విషయంలో జరిగింది. అలాగే కూడా నేను మొన్న కథ చేతో ఇక్కడ సంజీవరావు స్టోరీ చెప్పాను నేను మొన్న ఒకసారి, చాలా సచింగ్ స్టోరీ. ప్రమీల నాగమణి అని 2 అమ్మాయిలు బాబా ప్రేమికులు. వాళ్ళ ఫాదర్ సంజీవరావు దుర్మార్గుడు, దుష్టుడు, తాగుబోతు. అతను చనిపోతే బాబా రిప్లై ఇచ్చారు, ప్రమీల నాగమణిని ధైర్యంగా ఉండమనండి, నా ప్రేమని నింపుకోమనండి. వాళ్ళ నాన్న సంజీవరావు నాలో ఐక్యం అయ్యాడు, నా దగ్గరికి వచ్చాడు అని చెప్పి టెలిగ్రామ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ శాస్త్రిరావు గారు చనిపోయినప్పుడు తెలియజేస్తే బాబా ఇచ్చిన రిప్లై ఏమిటంటే, శాస్త్రిరావు ధన్యజీవి, అతను తన విధులను సక్రమంగా నిర్వర్తించి నా వద్దకు వచ్చాడు, అతడు నా కొరకే జీవించి నా కొరకే చనిపోయాడు. ఈ బాబా అన్న మాటలు ఇవి. అంటే బాబాకు సర్టిఫికేట్ ఇచ్చారనమాట. లివింగ్ ఫర్ గాడ్ అండ్ డైయింగ్ ఫర్ గాడ్ అని మన ఉపన్యాసాల్లో చెప్పుకుంటాం. కానీ బాబా గురించే జీవించి బాబా గురించే మరణించిన వ్యక్తులు ఎంత ధన్యజీవులో అది 3వ వ్యక్తి చెప్తే మనకి అంత విశేషం ఉండదు. మనం కూడా చెప్పేస్తుంటాం, ఎవరి గురించే చెప్పాలంటే ఆయన బాబా గురించే జీవించి బాబా గురించే మరణించారండి అని చెప్పి ఏదో ఉపన్యాసంలో 2-3 నేను కోట్ చేస్తూ చెప్పొచ్చు. నేను చెప్పిన మాటలు వేరు, స్వయంగా బాబా చెప్పిన మాటలు వేరు. స్వయంగా బాబాయే చెప్పాడు, ఆయన నా గురించే జీవించాడు, నా గురించే మరణించాడని. అంటే అంత ఉద్దండుడైన బాబా ప్రేమికుడు ఏవి శేషగిరిరావు నాయుడు గారు. అందుకే వాళ్ళ కుటుంబం అంతా కూడా కూతుళ్ళు అవ్వచ్చు, కానీ బాబా ప్రేమికురాలు అల్లుడు అవ్వాలని లేదు. అలాగే కొడుకు బాబా ప్రేమికుడు అవ్వచ్చు, కానీ కోడలు అవ్వాలని లేదు. వాళ్ళ పూర్వజన సుకృతాన్ని బట్టి ఆ కోడళ్ళు కానీ ఇటు అల్లుళ్ళు కానీ బాబా లవర్స్ అవుతారు. ఒక ఫ్యామిలీలో అల్లుళ్ళు బాబా ప్రేమికులే, కోడళ్ళు బాబా ప్రేమికులే ఆయన కుటుంబంలో. అంటే ఇతనికి ఎంత లోతైన ప్రేమ ఉందో తెలుస్తూ ఉంటుంది ఆ కుటుంబ యజమానికి. ఇతని ప్రేమను బట్టి కుటుంబ సభ్యులు కూడా అవుతారు. విచిత్రంగా మా అమ్మగారు నాన్నగారు బాబా ప్రేమికులు కాకపోయినా మా 4 అన్నదమ్ములు బాబా ప్రేమికులే అయ్యాం. మా 4 భార్యలు కూడా బాబా ప్రేమికులే. అలాగే నా కొడుకు కోడలు కూడా బాబా ప్రేమికురాలే. చెప్తున్నాను, అదృష్టం ఉంటే కానీ రావలేదు అందరూ. ఇలాగే శాశ్వతరావు గారు ధన్యజీవి, అతను నా గురించే జీవించాడు, నా గురించే మరణించాడు. ఇప్పుడు అతను నా వద్ద ప్రేమ మహాసాగరంలో ఆనందంగా మునకలు వేస్తున్నాడు అని చెప్పి స్విమ్మింగ్ ఇన్ మై బ్లిస్ అన్నాను అనమాట. నా ప్రేమ మహాసాగరం అంటే బ్లిస్ స్టేట్. ఆ బ్లిస్ స్టేట్లో హాయిగా ఆనందంగా మునకలు వేస్తున్నారు అని చెప్పి బాబా ఇచ్చిన సమాధానం. ఈ రచనకు పూనుకున్న నాకు భగవంతుని చూసి నన్ను బాబాను ప్రేమించేటట్లు చేసిన నా తండ్రి, నా గురువు, మార్గదర్శి అయిన ఆ పుణ్యమూర్తిని సంస్మరించుకోవడం సమంజసం అనిపించి ఈ విషయం రాశాను అని చెప్పి లతా విష్ణురావు గారు రాశారు.
ఇంకా అక్కడి నుంచి కుటుంబ సభ్యుల్లో ఒక్కొక్క అనుభవాలను రాశారు వాళ్ళు. నేను శాశ్వతరావు గారి పెద్దమ్మాయిని సరోజిని, నా పేరు సరోజిని ఆయన ఆయన ఆవిడ రాసిన పెద్దమ్మాయి. తర్వాత నేను శాశ్వతరావు గారి భార్యని, నా పేరు సరస్వతి. నాకు బావగారిని చూసే భాగ్యం చాలాసార్లు కలిగింది. ప్రత్యేకంగా 1958వ సంవత్సరం మెహరాబాద్లో జరిగిన సహవాస జ్ఞాపకాలు నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి అని చెప్పి శాశ్వతరావు గారి యొక్క భార్య సరస్వతి, ఆవిడ మొదటి మాట అవి. అలాగే ఇంకా కుటుంబ సభ్యులు ఒక్కొక్కళ్ళే చెప్పుకుంటే నేను శాశ్వతరావు గారు మూడో అమ్మాయిని, నా పేరు శ్రీలత. ఈ పుస్తకం రచించిన ఆవిడే శ్రీలతను. 1953వ సంవత్సరం బాబా గారు ఆ తాడేపల్లిగూడెం వచ్చినప్పుడు నేను వారిని చూడడం తటస్థించింది. 1953లో మొట్టమొదటిసారిగా బాబా దర్శనం చేసుకున్నారు ఈవిడ, లతా విష్ణురావు గారు. బాబా చూశారు ఈవిడ, చూడడం తటస్థించింది. అప్పట్లో మేము నూజివీడులో ఉండేవాళ్ళం. మా నాన్నగారితో పాటు మా కుటుంబం అంతా కూడా ఆ రోజు సాయంత్రం తాడేపల్లిగూడెం చేరుకున్నాము. బాబా ట్రావెలర్స్ బంగ్లాలో బస్ చేస్తున్నారని తెలిసి అక్కడికి వెళ్ళాం. అక్కడికి వెళ్ళి బయట ఉంటే లోపలికి పిలిపించారు బాబా. ఈ ఈ అనుభవం ఒకటి ఉంది. తర్వాత చదువుకున్నాం. ఇలాగే ఒక్కొక్కళ్ళే కూడా వాళ్ళ అనుభవాలు. నేను శాశ్వతరావు గారి మూడో అల్లుడిని అని చెప్తున్నారు. ఎవరు? విష్ణురావు అనమాట. ఈ లత యొక్క శ్రీలత యొక్క భర్త పేరు విష్ణురావు. నేను శాశ్వతరావు గారి మూడో అల్లుడు విష్ణురావుని. బాబా గారి సహవాస కార్యక్రమాలు జరిగినప్పుడు నేను చాలాసార్లు బాబా దర్శనం చేసుకోవడం సంభవించింది. ఆయా సందర్భాల్లో జరిగిన కొన్ని సంగతులు ఇప్పుడు మీకు వివరిస్తాను అని చెప్పి ఈయన అనుభవాలు కూడా 1963 అనుభవం ఒకటి చెప్తున్నాను నేను. 1963వ సంవత్సరంలో బాబా పూనాలో గురుప్రసాద్లో దర్శనమిస్తున్న రోజులవి. అంటే 1963లో బాబా శరీరంతో ఉండగానే ఈ అల్లుడు విష్ణురావు గారు కూడా, అంటే శ్రీలత గారి యొక్క భర్త అయిన విష్ణురావు గారు అప్పుడే ఆయన కూడా బాబాను దర్శనం చేసుకున్నారు. ఫ్యామిలీ ఎంత బ్లెస్డ్ ఫ్యామిలీయో ఒకసారి తలుచుకుంటే ఎంతో ఆనందానికి లోనవుతాం. తర్వాత కొన్ని బిట్స్ కూడా రాశారు ఈవిడ. ఒక బిట్స్ చదివి వినిపిస్తానండి. ఈ బిట్లో జరిగినవి ఇవి. ఒకసారి బాబాని ఎవరో అడిగారు. వీళ్ళు బాబా దగ్గరికి దర్శనానికి వెళ్ళినప్పుడు బాబానే డైరెక్ట్గా అడిగిస్తూ ఉండేవారు. బాబానికే వేసేవారు ప్రశ్నలు. ఆయన దర్శనం చేసేటప్పుడే అనుమానాలు కూడా బాబానే అడిగేవారు. బాబా సమాధానం చెప్పేవారు. ఆ ప్రశ్న ఏమిటో సమాధానం ఏమిటో మీ దగ్గర ఉంచుతా. ఒకసారి బాబాని ఎవరో అడిగారు. ఎవరు అడిగారు? బాబా, నీవు భగవంతుడివి కదా, నీకు అన్నీ తెలుసు కదా, మరి అయితే నీవెందుకు తరచుగా నీ ప్రేమికులతో నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని అడుగుతావు ఎందుకు? నువ్వు శరణ్యుడు కదా, అన్నీ తెలుసు కదా, నీ దగ్గరికి వచ్చే ప్రేమికుల్ని డూ యూ లవ్ మీ అని అడిగేవారు బాబా. డూ యూ లవ్ మీ అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని. నేను దర్శనానికి వెళ్ళిన తర్వాత సంవత్సరంలో ఉన్నాయని చూసిన తర్వాత ఏమడు కూడా నేను ప్రేమించట్లేదు బాబా అని చెప్పి దండలే అనుకుంటే వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని లాక్కునేవారు. ఫారినర్స్ ఇద్దరు ముగ్గురు చెప్పారు, నువ్వంటే మాకు అంత నమ్మకం లేదు, ఏదో దర్శనానికి వచ్చాం కానీ పూర్తి నమ్మకం లేదు, నువ్వు జీసస్ క్రైస్ట్ నమ్మకం లేదని చెప్పేసి అది ఒకళ్ళిద్దరు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంటే. కానీ ప్రశ్న అడగడంలోనే వాళ్ళకి ఆయన యొక్క నిజస్థితిని తెలుసుకునే శక్తి ఇవ్వడానికి ఆ ప్రశ్న అడిగేవారు. ఆ ప్రశ్న అడగడం ద్వారా బాబా అడిగారు అంటే వాడు తప్పకుండా వికెట్ అవుట్, ఇంకా బాబా వల్ల రైతు తీరాలి వాడు. అలాగే అయ్యేవారు ఫారినర్స్ కూడా. నాకు తెలిసి ఇద్దరు ముగ్గురు చెప్పారు సమాధానం. నేను ప్రేమించట్లేదు, మేము నమ్ముకున్న జీసస్ క్రైస్ట్గా మిమ్మల్ని అంగీకరించట్లేదు అని చెప్పి ఫారినర్స్ బాబా అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చేవారు. కానీ బాబా ప్రశ్న అడిగాడు అంటే ఇంకా తప్పనిసరిగా వాడు బాబాలో రైతు ఎత్తాడు. ముందర అలా సమాధానం నిజాయితీగా అతను చెప్పేసినప్పటికీ కూడా దాపరికం లేకుండా వాళ్ళు చాలా ఫ్రాంక్గా చెప్పేసేవాడు ఫారినర్స్ కొంతమంది. మన ఆంధ్ర వాళ్ళు ఎందుకు మొహమాటకి లేదు బాబా నేను ప్రేమిస్తానులే అని చెప్పి లోపల లేకపోయినా పైకి చెప్పినా కూడా వాళ్ళు అలా చెప్పకుండా
ప్రస్తుతం అయితే నేను ప్రేమించట్లేదని చెప్పేవారు. అయితే ఇక్కడ ఈ ప్రశ్న అడిగితే బాబానే అడిగారు, ఎందుకు నువ్వు ఈ ప్రశ్న అడుగుతావు అని, నీకు తెలుసు కదా వాళ్ళు ప్రేమిస్తున్నారో లేదో అని అడిగితే దానికి బాబా ఈ విధంగా సమాధానం చెప్పారు. ఏమని చెప్పారు? నా ప్రేమికుల నోట నుండి నేను నిన్ను ప్రేమిస్తున్నాను బాబా అని వినడం నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఉదాహరణకి చూడండి, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, వారిద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంటుంది. ఇద్దరికి ఆ విషయం తెలుసు. భార్యకి భర్తకి భార్య ఎడల ప్రేమ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్న విషయం తెలుసు. అయినప్పటికీ కూడా భార్య భర్తను ఉద్దేశించి నన్ను నువ్వు ప్రేమిస్తావా అని అడుగుతూ ఉంటారు. నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తావా అని అడుగుతుంది భార్య. అలాగే భర్త కూడా నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తావా అని భర్త అడుగుతారు అని భార్యాభర్తలు అడుగుతారు. ఎందుకంటే రెండవ వాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని సమాధానం చెప్తే ఆ రెండో వాళ్ళకి తృప్తిగా ఉంటుంది. చేత నేను ప్రేమిస్తామని అడుగుతారు, భార్యభర్తలు కూడా అడుగుతుంటారు ఒకళ్ళ మనం. ఆ నోటి నుండి నిన్ను ప్రేమిస్తానని అవతల వ్యక్తి చెప్తే నేను చాలా తృప్తి కలుగుతుంది. అదేవిధంగా నా దగ్గరికి వచ్చిన నా ప్రేమికులు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడిగితే, అవును బాబా నేను ప్రేమిస్తున్నాను నేను అడిగితే చెప్తే నాకు పరమానందం కలిగిపోతుంది అంటున్నారు బాబా. నాకు చాలా సంతోషం కలిగిపోతుంది అంటున్నారు. వాళ్ళ నోట మాట నేను ప్రేమిస్తున్నా బాబా నీ మాటలు వినాలనే నేను ఆ ప్రశ్న అడుగుతాను అని వాళ్ళ చేత అలా చెప్పించుకున్నప్పుడు నాకు చాలా ఆనందం కలుగుతుందని బాబా కూడా చెప్తున్నారు. ఉదాహరణ భార్యాభర్తలు ఉదాహరణ చెప్పి అని అడుగుతూ ఉంటారు. రెండోవాడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్తే వారికి తృప్తిగా ఉంటుంది అని చెప్పారు, ఆనందంగా ఉంటుంది. నా ప్రేమికులు కూడా అదేవిధంగా అడగడం నాకు సరదా. అంచేత నా ప్రేమికులు కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని అడగడం నాకు సరదా. వారి నోటి నుండి వెంబడి అవును బాబా నిన్ను ప్రేమిస్తున్నాను అని వినడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది అన్నారు బాబా. స్వయంగా వాళ్ళ నోట మాట నేను ప్రేమిస్తున్నా బాబా అని అనిపించుకోవడం, వాళ్ళు చెప్పడం, అది వినడం, అది అవతారానికి కూడా చాలా సంతోషంగా ఉంటుంది. చేత ఆయన ప్రేమికులు అంటే ఆయనకి ఎంత మక్కువ చూడండి. అయితే ఇలాంటి బిట్స్ కూడా కొన్ని ఆవిడ రాశారు. ఈ బిట్ కూడా చాలా మంచిది రాశారు ఆవిడ. నేను శేషగిరిరావు గారి కుమారుడిని రామకృష్ణుని. మా నాన్నగారితో పాటు చాలా సార్లు బాబా గారిని చూడడం తటస్థించింది. సరే, ఇంకా 63లోనే బాబా ఉన్నప్పుడే అల్లుడు గారు కూడా గురుప్రసాదులు వెళ్ళి బాబా దర్శనం చేసుకున్నారంటే 1963 అంటే ఎప్పటిది చూడండి. చాలా 69లో బాబా నా బాడీనే వచ్చేసారు. 63లోనే వెళ్ళారంటే ఇక 63 మాట అలా వచ్చి 10 సంవత్సరాలకు అంతకంటే ముందర 1953 53లో తాడేపల్లిగూడెం దాకానే వచ్చారు బాబా. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి వెనక్కి వెళ్ళిపోయారు అనుకోండి. ఏలూరు నుంచి తాడేపల్లిగూడెం దాకా వచ్చారు. రాజమండ్రి రాలేదు. అప్పుడు రెండో పర్యటనలో 1954 పర్యటనలో మాత్రం అక్కడ వచ్చి రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళి, అమలాపురం నుంచి మళ్ళీ కాకినాడ వెళ్ళి, కాకినాడ నుంచి సామర్లకోట రైల్వే స్టేషన్ దగ్గర ట్రైన్ ఎక్కారు. మళ్ళీ తిరుగు ప్రయాణంలో బాబా. చేత ఈ మూడో కొడుకు పేరు రామకృష్ణ సార్. మా నాన్నగారితో పాటు నేను చాలాసార్లు బాబా గారిని చూడడం తటస్థించింది. మొట్టమొదటిసారి నేను బాబా గారిని చూసిన వైనం ఇప్పుడు చెప్తాను. బాబా గారి తాడేపల్లి కూడా వచ్చినప్పుడు మేమంతా నూజివీడు నుంచి బాబాను చూడడానికి ఆవిడ కూడా చెప్పారు. అక్కడ నూజివీడులో ఉండేవాట. నూజివీడు నుంచి మొత్తం ఫ్యామిలీ అంతా కూడా తాడేపల్లి కూడా వచ్చి బాబాను దర్శించుకున్నారు. అందులో ఇతను కుమారుడు శేషగిరిరావు గారి కుమారుడు రామకృష్ణ ఇతని పేరు. చేత ఆ రోజు ఉదయం నూజివీడు నుంచి చూడడానికి తాడేపల్లి కూడా వచ్చాం. బాబా గారు ఆ రోజు ఉదయం 8 గంటలకు ప్రజాదర్శనం ఇవ్వనున్నారు. ధనపతిరావు నాయుడు గారు ఇంటి ముందు పెద్ద పెండాలు వేశారు. మా నాన్నగారు మనం క్యూలో మొదట నిలబడితే బాబాను మొట్టమొదటి దర్శించవచ్చు అంటూ మమ్మల్ని అందరినీ కూడా 3 గంటలకు లేపి
అంటే క్యూలో లేట్ అయిపోకుండా 8 గంటలకి దర్శనం అయితే తెల్లారుజామున 3ంటికే లేపేశారు ఈ ఫ్యామిలీని అందరినీ. పెద్ద కుటుంబం, అంత పెద్ద కుటుంబాన్ని తెల్లారుజామున 3 గంటలకు లేపారు. మేము కూడా అమర్తికి వెళ్ళినప్పుడు కొత్తలో 2 గంటలకు కూడా లేపేసి మా మా పిల్లాడు 4 ఏళ్ళ కుర్రాడు 3 ఏళ్ళ కుర్రాడు ఒకసారి 2 గంటలకు లేచి నా సన్నీళ్ళు స్నానం చేయించేసింది మా ఆవిడ. సన్నీళ్ళు అప్పుడు వేడి నీళ్ళు అందకపోతే లేట్ అయిపోతుందని సన్నీళ్ళు పోసేసింది ఆ కొడుక్కి మా మిస్సెస్. చేత అనుభవాలన్నీ కూడా అంత ఆతృతతోటి అలా వెళ్ళేవాళ్ళం బాబా దగ్గరికి. అమర్తి అంటే అప్పుడు ఏం సౌకర్యాలు ఉండేవి కాదు. ఆ సౌకర్యాల గురించి ఆలోచించే వాళ్ళం కాదు. ఎందుకంటే మీరు 3 గంటలకు లేచారంటే మేము 2 గంటలకే లేచాం. అప్పుడు అమర్తి రోజు నేను ఇప్పుడు కూడా గుర్తు. అర్ధరాత్రి 2 గంటలు లేచి సన్నీళ్ళు స్నానం చేసి బాబా సమాధి దర్శనానికి వెళ్ళాం. మమ్మల్ని అందరినీ 3 గంటలకు లేచి స్నానాలు ముగించుకోగానే 5 గంటలకెల్లా పెండాల్లోకి తీసుకెళ్లారు. మేము క్యూలో మొదట్లో నిలబడి ఉన్నాం. 8 గంటల ప్రాంతంలో బాబాగారు కారులో వచ్చి ధనపతిరావు నాయుడు గారి ఇంట్లోకి వెళ్ళారు. మేము పెండాల్లో ఉన్నాం. కొంచెంసేపటికి మండలిలో ఒకరు వచ్చి శాషీరావు గారి కుటుంబాన్ని బాబా గదిలోకి రమ్మంటున్నారు అని చెప్పి కేక పెట్టారు. స్వయంగా బాబాయే గౌరవించారు. శాషీరావు కుటుంబం యావత్తు కూడా లోపలికి హాల్లోకి రమ్మంటున్నారండి. వీరికి స్పెషల్ దర్శనం అనమాట. అందరినీ బోల్డ్ మంది వస్తే క్యూలో ఒక్కొక్కళ్ళే చూస్తారు కదా, అలా కాకుండా ఎంటైర్ ఫ్యామిలీని పిలిచి చేశారు బాబా. శాషీరావు కుటుంబం అందరినీ కూడా బాబా గదిలోకి రమ్మంటున్నారు అని కేక పెట్టారు. వెంటనే మేమంతా ఆనందంతో బాబా ఉన్న గదిలోకి వెళ్ళాం. బాబా కుర్చీలో కూర్చున్నారు. ఎంతో మనోహరంగా ఉన్నారు ఆయన. ఒక్కొక్కరే వెళ్ళి ఆయనకు నమస్కరించి ఆలింగనం తీసుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం చెప్పాలి. అప్పుడు నేను ఎస్ఎల్సి పరీక్షకి వెళ్తున్నాను. ఎస్ఎస్ఎల్సి అంటే పెద్ద పరీక్ష అప్పుడు కాలంలో. ముగిస్తానండి ఒక క్షణంలో. ఎస్ఎల్సి పరీక్షకి వెళ్తున్నాను. అప్పటికి 3 సార్లు ఎస్ఎస్ఎల్సి తప్పాడు, పరీక్ష తప్పాడు. ఎస్ఎల్సికి చాలా కష్టంగా ఉండేది. ఎన్నోసార్లు ఫెయిల్ అయిపోతుండేవారు. పరీక్ష 4వసారి పరీక్షకు వెళ్ళబోతున్నాను. ఆ రోజుల్లో ఎస్ఎస్ఎల్సి పాస్ అవడానికి 4 సార్లు మాత్రమే అవకాశం ఉండేది. 4వసారి తప్పితే ఇంకా చదువుకు ఫుల్ స్టాప్ పెట్టవలసి వచ్చేది. నా ఛాన్స్ రానే వచ్చింది. నేను వెళ్ళి బాబాకి నమస్కరించాను. బాబా నన్ను ఆలింగనం చేసుకున్నారు. ఆయన చేతి స్పర్శ తగలగానే నాకు ఏడుపు వచ్చింది. ఏడుపు తన్నుకొచ్చింది. నేను ఏడుస్తూ బాబా నేను ఎస్ఎల్సి 3 సార్లు తప్పాను. ఈసారి కూడా తప్పితే నాకు ఇంక ఎస్ఎల్సి పాస్ అయ్యే అవకాశం లేదు అంటూ బాబాను గట్టిగా పట్టుకుని ఏడ్చేట. మా కుటుంబంలో కూడా ఇలాగా ఎస్ఎల్సి పరీక్ష 3 సార్లు తప్పిన ఉన్నారు. స్వయంగా మా అన్నయ్య ఎస్ఎల్సి 3 సార్లు తప్పాడు. నేను ఒకసారే తప్పాను అనుకోండి. చేత నా జీవితం దీంతో అర్థమైపోతుంది. 4వసారి ఫెయిల్ అయిపోయానంటే బాబా అని చెప్పి ఈ రామకృష్ణ శాస్త్రిరావు గారు అబ్బాయి బాబా చేతులు పట్టుకుని ఏడ్చేట. 4వసారి ఫెయిల్ అవ్వకుండా చూడు, నేను ఎస్ఎల్సి పాస్ అయ్యి చూడమని ఏడ్చేట. జత అంత సన్నిహితంగా ఉండేది బాబాతో దర్శనం. కానీ అవి కూడా ప్రాపంచమైన కోరికైనా కూడా వాళ్ళలో నిజాయితీను అంత భక్తి, నిజమైన భక్తి ఉండేది కాబట్టి బాబా వాళ్ళకి సమాధానం ఇచ్చేవారు. మంచి సహాయం కూడా బాబా చేస్తూ ఉండేవారు. చేత ఇటువంటి ఆణిముత్యాలు లాంటి అనుభవాలు కూడా మనం అందరితోటి షేర్ చేసుకుంటే మన స్థాయి, బాబాని ప్రేమించడంలో మన స్థాయి పెంచుకోవడం జరుగుతుంది. ఇవి మనకి ఒక ఆదర్శప్రాయంగా తీసుకుని మనం మన బాబాని ఎంత లోతుల్లోంచి ప్రేమించాలో యావత్ కుటుంబం ప్రేమించాలి బాబాని. దానికి బాబా సహాయం మనందరికీ కావాలని కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాం. మరోసారి మంచి విషయాలన్నీ మీతోటి పాలు పంచుకుంటాను. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా. జై బాబా అండి. మల్లికార్జునరావు గారు శేషగిరిరావు గారి అనుభవాల గురించి చాలా చక్కగా వివరించి చెప్పారు. అలానే ఆ దేవదేవుడు మన కోసమే వచ్చి తన దర్శనాన్ని మనకు ఇచ్చినందుకు ఆ భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది.
చాలా మంచి అనుభవాలండి ఇవన్నీ. ఈ మధ్య మనకు రజనీ గారు కూడా చెప్తూనే ఉన్నారు. చాలా మంచి విషయాలు తెలియజేశారు. అలానే బాబా ఎస్ఎల్సీ కూడా అంతకు పాస్ అయ్యారా అండి? ఎస్ఎల్సి 10th క్లాస్ కదా సార్ అప్పుడు? ఎస్ఎల్సి అంటే 10th క్లాస్ కదా ఎస్ఎల్సి అంటే ఇప్పుడు మీరున్నప్పుడు. ఓకే, జై బాబా. చాలా మంచి విషయాలు తెలియజేశారు మల్లికార్జున గారు. ఆ, మీరు 10th క్లాస్ ఎస్ఎల్సి పాస్ అయ్యారా? ఎస్ఎల్సి అండి అప్పుడు 10th క్లాస్ కాదు, 10th ఎస్ఎల్సి కదా సార్? అనేవారు. నేను 10th ఏమో. 10th ఏమో. నిమిషం అండి, మీ 11th ముందు క్లాస్. మీ ముందు 7th ఫస్ట్ 11th 7th 11th క్లాస్. ఎవరు నలుగురు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి? మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పనే ఉండండి. నేను ఎస్ఎల్సి అంటే 10th 7th అని అడుగుతున్నా. 10th కంటే పెద్దది అనుకోండి అప్పుడు కాలంలో. ఆ. డిగ్రీ ఇప్పుడు డిగ్రీ ఎంత పెద్దదో అప్పుడు ఎస్ఎల్సి అంత పెద్దది పాస్ ఆ అయ్యారా? కాలంలో. పాస్ అయ్యారా తను? దానికే నేను సమాధానం చెప్తాను, వినండి కొంచెం. చెప్పండి మీరు సార్. అడిగిన ప్రశ్నకి సమాధానం. నీ బుక్ చెప్పండి. మొదటిసారి మీ ఎదురుగుండా చదువుతున్నాను. నేను 22 ఏళ్ల ఆ, క్రితం ఈ పుస్తకం ఇచ్చినా కూడా నేను చదవలేదు. ఇదే చదవడం నేను అవునులేండి. ఎంచుకున్నాను. కొన్ని కొన్ని అవునా? తప్పకుండా పాస్ అయి ఉంటారు ఆయన, లేకపోతే ఇది రాయలేదు. బాబా సమక్షంలో పెట్టిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి. ఇంకోసారి చదువుకుని దీనికి సమాధానం అలానే చెప్తాను. చెప్పండి. ఏమో. నేను తర్వాత ఖచ్చితంగా చదవలేదు కాబట్టి పాస్ అయ్యారో లేదో తెలియదు. అయ్యే ఉంటాడు ఆయన. నెక్స్ట్ వారు కొడుకు తెలుసుకుందాం అలా లక్ష్మీరావు అయితే. గారు కొడుకు. ఆయన పాస్ అవునండి. అవ్వబోయే బ్లెస్సింగ్స్, బాబా బ్లెస్సింగ్స్ తప్పకుండా దొరుకుతాయి. ఖచ్చితంగా ఖచ్చితంగా ఉంటాయి. జై బాబా, అవును సార్, జై బాబా, నిజమే. మీరు చెప్పింది కరెక్ట్. జై బాబా. జై జై బాబా. జై బాబా సార్. ఆ, జై బాబా. మంచి విషయాలు, అనుభవాలు మాకు తెలియజేసినందుకు మీకు హృదయపూర్వక జై బాబా సార్. ఇప్పుడు మరి మనం సంకీర్తనలోకి వెళ్దాము. సులోచన, జై బాబమ్మ ఒక సంకీర్తన చేయమా. जय बाबा आंटी, जय मेहर। జై బాబా. अवतार मेहर बाबा की जय। ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి, హృదయాంజలి, ప్రేమాంజలి, అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. ప్రేమికులము ప్రభు భవభయహారి, బందీ చేయకు బంధనాలలో. ప్రేమికులము ప్రభు భవభయహారి, బందీ చేయకు బంధనాలలో. నిర్మల ప్రేమ నిశ్చల భక్తిని ఆత్మకు నిలయం చేయు ప్రభో. నిర్మల ప్రేమ నిశ్చల భక్తిని ఆత్మకు నిలయం చేయు ప్రభో. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి, హృదయాంజలి, ప్రేమాంజలి, అందుకో మా హృదయాంజలి. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి. అజ్ఞానపు తెర తొలగించు ప్రభో, జ్ఞాన జ్యోతి మది వెలిగించు. అజ్ఞానపు తెర తొలగించు ప్రభో, జ్ఞాన జ్యోతి మది వెలిగించు. సృష్టి అంతయు నీ ఆధీనము, ఏమర్పింతుము దీనులము. సృష్టి అంతయు నీ ఆధీనం, ఏమర్పింతుము దీనులము. ప్రేమమయా బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి, హృదయాంజలి,
ప్రేమాంజలి అందుకో మా హృదయాంజలి ప్రేమమయ బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి జగత్ నారాయణ విశ్వవిధాత నీయాదీనమో మా విధిరాత జగత్ నారాయణ విశ్వవిధాత నీయాదీనమో మా విధిరాత సర్వేశ్వర శ్రీ మేహరు బాబా ప్రేమతో మము కరుణించు ప్రభో సర్వేశ్వర శ్రీ మేహరు బాబా ప్రేమతో మము కరుణించు ప్రభో ప్రేమమయ బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి హృదయాంజలి ప్రేమాంజలి అందుకో మా హృదయాంజలి ప్రేమమయ బాబా ప్రభో అందుకో మా హృదయాంజలి అవతార్ మెహర్ బాబా కి జై. జై మెహర్ బాబా. అందరికి జై బాబా అండి. మనీ అంటే జై మెహర్ బాబా. జై బాబా. గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఒక 2 నిమిషాలు క్షమించాలి నన్ను. ఈ 2 నిమిషాలు మీ దగ్గర తీసుకుంటున్న టైం ఎవరో ఒక పాట త్యాగం చేయాలి. వారు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్తాండి. రాశారు ఆయన. తను అప్పుడు ఇలా అనగానే బాబా తన చేతితో నా వీపు నిమిరారు. హృదయం అంతా ఉప్పొంగిన మమత ఆయన చేతి వేళలో ప్రవహిస్తున్నట్లు అనిపించింది. నా హాస్యప్రియుడైన బాబాకు నా మాటలు నవ్వు పుట్టించాయి. నవ్వుతో ఆయన నా వంక చూసి పర్వాలేదు ఈసారి తక్కువ పాస్ అవుతావు అన్నట్లు సౌండ్ చేశారు. నేను సేద తీరి ఆయన వంక చూసా. మనసు అంతా చెప్పలేని ఆనందంతో నిండిపోయింది. ఎన్నాళ్ళ నుంచో పడుతున్న వేదన తీరిపోయినట్లుగా హాయిగా అనిపించింది. ఆ తర్వాత నేను SSLC ఆ సంవత్సరమే పాస్ అయ్యాను. అంతేకాదు నా చదువు పూర్తయ్యే వరకు, అంటే నేను బీకామ్ పాస్ అయ్యే వరకు కూడా పరీక్షలో నేను ఎప్పుడు కూడా తప్పలేదు. మరి అవతార పురుషుడి నోటి మాట చేతి చలవ వృధాగా పోవు. SSLC అదే సంవత్సరం పాస్ అవడే కాకుండా నాలాగే SSLC అయిన తర్వాత బీకామ్ దాకా చదివాను. నేను కూడా బీకామ్ పాస్ అయ్యాను. అలాగే ఈయన కూడా బీకామ్ లోపల SSLCలో కాకుండా ఇంకా తర్వాత ఇంటర్వ్యూ PUC ఏదో ఉండేది. ఆ PUCలోనూ తప్పలేదు. బీకామ్ 3 ఏళ్ళు కూడా చదివి బీకామ్ కూడా పాస్ అయ్యాడు. అదండి. ఇప్పుడు మీకు డౌట్ తీరిపోయింది కదా. అంటే అది ప్రాపంచిక కోరికైనా హృదయాంతరాల్లోంచి వచ్చింది కాబట్టి ఆయన తీరుస్తారనమాట. చిన్న తీర్చడు. కానీ నిజంగా మీకు అంత ప్రేమ ఉంటే ఎటువంటి కోరికైనా తీరుతుందని అడగక్కర్లేదు. ఆటోమేటిక్ అది ఆటోమేటిక్గా తీరుతుంది. లేకపోతే ఇంకా ఆయన అవతారం రావడం. జయ బాబా. అలా అని చెప్పి అన్ని కోరికలు తీర్చడం, కొన్ని కోరికలు మాత్రం తీరుస్తారు. ఇప్పుడే మీతోటి చెప్పించేశారనమాట. అదే బాగుంది. బీకామ్ కూడా అయిపోయింది. అలా అయితే బాగుంది. చాలా చక్కగా బాబా వారు బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అతను శ్రీకుమార్ అంకుల్ జై బాబా సంకీర్తన చేయండి. తర్వాత వెంకట నరసింహరావు గారు వెరీ గుడ్ సంకీర్తన చేయండి అంకుల్. జై బాబా. ఏమి పాడేదింక మెహరు నీ దివ్య ప్రేమ ప్రేమ సాగరుడు అవతారుడు మనసు నిండా. ఏమి పాడేదింక మెహరు నీ దివ్య ప్రేమ ప్రేమ సాగరుడు అవతారుడు మనసు నిండా. కమలాలు నేత్రాలు కనిపించు దిశ దిశను నిద్రపోయిన కూడా కనిపించు కలనైనా. ఏమి పాడేదింక మెహరు నీ దివ్య ప్రేమ ప్రేమ సాగరుడు అవతారుడు మనసు నిండా. చెడు పనులు చేయు మనసు చెడను వీడను స్వామి.
నిశ్చయాత్మకమైన బుద్ధియులయము పొందే. ఏమి పాడేదింక మెహరు నీ దివ్య ప్రేమ, ప్రేమ సాగరుడు అవతారుడు మనసు నిండా. సత్యమై జ్ఞానమై సత్తు చిత్తానందమై కనులకు పండువై కనిపించు నిరతమ్ము. ఈనాటి బంధమే జన్మ పుణ్యము అర్పింతు నా హృదిని అచట నిలుమయ్యా, అచట నిలుమయ్యా, అచట నిలుమయ్యా. ఏమి పాడేదింక మెహరు నీ దివ్య ప్రేమ, ప్రేమ సాగరుడు అవతారుడు మనసు నిండా. ఏమి పాడేదింక మెహరు దివ్య ప్రేమ, ప్రేమ సాగరుడు రామచంద్రుని మనసు నిండా. జై బాబా నాగమణి గారు, జై బాబా అందరికి. అవతార్ మే మంచి సంగీతం పాడి జై బాబా. నరసింహం గారు పాడండి, తర్వాత విజయలక్ష్మి గారు. बाकी जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ, जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा, जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जब चिंता से गिर जाओ, जब दुख से चैन गवाओ, जब कुछ भी समझ न पाओ, तो कहना मेहर बाबा। जब मुश्किल में फंस जाओ, जब कोई राह न पाओ, जब कुछ भी सह न पाओ, तो कहना मेहर बाबा, जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जरा मेहर कह कर देखो, जरा दिल में अपने झांको, वही काशी वही है काबा, प्यारे कहना मेहर बाबा, जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। ये दुनिया एक उलझन है, यह माया की अनबन है, जो चाहे प्रेम की आभा, प्यारे कहना मेहर बाबा। ये दुनिया एक उलझन है, यह माया की अनबन है, जो चाहे प्रेम की आभा, प्यारे कहना मेहर बाबा, जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। जो जपे मेहर को हल पल, वो पाए शांति का फल, जो जपे मेहर को हर पल, वो पाए शांति का फल। मधुसूदन उजले प्रतिभा, गाता जा मेहर बाबा, जय बाबा, जय बाबा, जय बाबा मेहर बाबा। अवतार मेहर बाबा की जय। अंदर जय बाबा। జై బాబా. మంచి సంగీతం అందించారండి నరసింహం గారు, మీకు జై బాబా. జై బాబా అండి. మీరు సంకీర్తన చేయండి, బాలదాస్ గారు మీరు రెడీగా ఉన్నారు. జై బాబా ఎవరండి? నాగమణి గారు ఎవరికి చెప్పారు? జై బాబా జై బాబా ఎవరికి చెప్పారు పాడమని? విజయలక్ష్మి గారు జై బాబా వినిపించడం లేదు. మీదేనండి, మీరే అడిగారుగా సాంగ్ జై బాబా. ఓకే జై బాబా సంకీర్తన చేయండి. లేదు లేదు, ఓకే జై బాబా. థ్యాంక్స్ అండి, జై బాబా అందరికీ జై బాబా. अवतार में बाबा की जय,
పూనా నగరిని ప్రభవించిన నీ జన్మస్థలమును దర్శించా మెహరాబాదున నెలకొన్నావని సమాధిని దర్శించా కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెరీసా నా అభిలాష. వినిపించడం లేదండి. విజయలక్ష్మి గారు దర్శించిన తీరు కన్నులు తెలుసు అందరి ఎదులో ప్రేమ బీజములు నాటామనియో తెలుసు సుందరమగు నీ రూపము నాలో చూడాలని అభిలాష మెరీసా నా అభిలాష మెరీసా నా అభిలాష. గుడిలో నిండిన షడ్వర్గం పారదోళమని అడిగాను అందరిలో నేను చూడగలిగిన భాగ్యము నిమ్మని అడిగాను నీ పద సేవల నీ సాన్నిధ్యము పొందాలని అభిలాష మెరీసా నా అభిలాష మెరీసా నా అభిలాష. మనో మందిర ద్వారము తెరచి నీ గుణగానము చేశాను మనోవీణపై ప్రేమ రాగమును పలికింపు మెరీసా మనోనేత్రము తెరువగా నిన్ను చూడాలని అభిలాష మెరీసా నా అభిలాష మెరీసా నా అభిలాష. పూనా నగరిని ప్రభవించిన నీ జన్మస్థలమును దర్శించా మెహరాబాదున నెలకొన్నావని సమాధిని దర్శించా కన్నులారని దివ్య రూపమును చూడాలని అభిలాష మెహరీసా నా అభిలాష మెహరీసా నా అభిలాష. అవతార్ మెహర్ బాబాకి జై. థ్యాంక్స్ అండి. జై బాబా అండి విజయలక్ష్మి గారు. మంచి జై బాబా. సంగీతం. ఇప్పుడు జై జై బాబా. బాబా. బాలరాజ్ గారు జై బాబా. మీరు ఒక సంకీర్తన చేయండి. రమణమ్మ అంటే మీరు రెడీగా ఉంటారు. జై బాబా. अवतार मेहर बाबा की जय। ओ प्रियतम मेहर बाबा అమరతిథికై వచ్చి ఆశ్రయించితిమయ్యని దివ్య ప్రేమ నొసగి దీవింపుమయ్యా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక మెహరాబాదును చేరాక దివ్య సమాధిని చూశాక వరుసలు నిలబడి సమాధి ముంగిట అడుగులు వేశాక మెహరు బాబాని నామస్మరణతో ముందుకు సాగాక సమాధి చెంతకు చేరాక నీ దర్శన భాగ్యం కలిగాక శిరసు వంచి ప్రణమిల్లాక ఓ నీ దివ్య ప్రేమ ప్రసరించాక ఒక్క క్షణం మై మరచినంత ప్రేమికులు ముందునకు నెడుతుంటే వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక అవతారుడవై తిరిగిన వేళల చూడనే లేదు నీ సావాసం పొందే భాగ్యం కలుగని లేదు ఆంధ్రావని పర్యటనలు గాని దర్శనముసగే వేళలు గాని పాద పద్మములు సాకిన గాని బంధ విమోచన కాదు నీ పాద పద్మములు సాకిన కానీ కర్మ విమోచన కాదు నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో నీ దివ్య ప్రేమ ప్రసరించి నన్నాదుకొందువను ఆశతో వెనక్కి వెనక్కి తిరుగుతూ వెళ్ళలేకనే వెళుతున్నా మెహరాబాదును చేరాక నీ దివ్య సమాధిని చూశాక. అవతార్ మెహర్ బాబా की जय. जय बाबा जी. జై బాబా అండి. బాలరాజ్ గారు చక్కగా మంచి సంకీర్తన అర్పించండి. జై బాబా. రమణమ్మ అండి జై బాబా. చిన్న సంకీర్తన చేయండి.
తర్వాత కోటేశ్వర గారు అడిగారు. జై బాబా నామం జై బాలరాజు గారు జై కోటేశ్వర గారు జై బాబా రమణ మాంటి గారు చెప్పి రమణ మాంటి జై బాబా బాబా అండి. జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వరా. నిమిషం అండి, వినిపించడం లేదు. ఒక్క నిమిషం. జై బాబా. వినిపించలేదు. జై బాబా అండి. జై బాబా. జై బాబా వినిపిస్తోందండి. జై బాబా నాగమణి గారు వినిపిస్తోంది కదా? ఇప్పుడు వినిపిస్తోంది. నీ విన్నొచ్చి ప్రేమ కరుణ నీ నామ స్మరణ కోరేను నేను నిను మరువలేను. దేవాది దేవా ప్రేమ స్వభావ నా మనవి వినిరావ బాబా. అవతారు మెహేరు బాబా. జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ మెహరీశ్వర. రామావతార కృష్ణావతార బుద్ధావతార యేసావతార ప్రేమావతార మెహేరు బాబా మా కొరకు అరుదించినావా. నీ ప్రేమ చవి చూపినావా. జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ పరమేశ్వర. సత్యావతార దివ్యావతార నవ్యావతార మెహరావతార మౌనావతార మమ్మేలరార నీచంత మము చేర్చుకోరా. సర్వేశ సర్వాధికార జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ జయ జయ పరమేశ జయ జయ జగదీశ్వర జయ జయ మెహరీశ్వర. జయ బాబా అండి నాగమణి గారు అందరికి జై బాబా అండి. చాలా చక్కగా మంచి సంకేతం పాడించారు. మీకు జై బాబా. ఇప్పుడు ఒక నిమిషం కోటేశ్వర గారు నామం చేయాలి, ధనలక్ష్మి నామం చేయాలి. పుష్పలత గారు ప్రేయర్ కి, తేజస్వర గారు హారతి అడిగారు. హరే మేహరు హరే మేహరు 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 హరే హరే బాబా హరే బాబా మేహరు బాబా హరే 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 మేహరు హరే మేహరు 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 హరే 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 మేహరు హరే మేహరు 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 హరే 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 బాబా హరే బాబా మేహరు బాబా హరే 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 మేహరు హరే మేహరు 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 హరే 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 మేహరు హరే మేహరు 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 హరే 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 బాబా హరే బాబా మేహరు బాబా హరే 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 మేహరు హరే మేహరు 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 హరే హరే
हरे मेहरु हरे मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहरु बाबा हरे 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 मेहरु 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 हरे 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 बाबा मेहर बाबा हरे 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 मेहर हरे 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 बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे हरे बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे हरे बाबा मेहर बाबा हरे हरे मेहर मेहर हरे हरे बाबा मेहर बाबा हरे मेहर हरे जय बाबा मेहर जय बाबा साहब, जय बाबा। हरे बाबा मेहर बाबा हरे 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 मेहर 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 हरे 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 बाबा मेहर बाबा हरे हरे जय बाबा సార్. जय बाबा अवतार में जय बाबा मैडम थैंक यू मैडम బాబా जय ధనలక్ష్మి జయ బాబమ్మ, ఒక నిమిషం నామం చేయమ్మా. అంటే ధనలక్ష్మి లేదులేండి, ఎవరికైనా ఇచ్చేయండి. నాన్న ప్రతి ఒక్క నిమిషము ఆ మౌనమూర్తిని హృదయలో తలుచుకొని ప్రార్థించుకుందాం. తర్వాత పుష్పలత గారు ప్రేయర్ చేయండి. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. పుష్పలత గారు జై బాబా అండి. జై బాబా, జై బాబా. నా. అవతార్ మెహర్ బాబా की జై. ఓ పర్వర్తిగార్, సర్వపోషక సర్వరక్షక, నీవు ఆదియును అంతమును లేనివాడవు, అద్వైడవు నిరుపమానుడవు, నీ ప్రమాణం ఎవ్వరు నెరుంగనేరరు. నీ వర్ణము నామము రూపము గుణములు లేనివాడవు, నీవు అపరిమితుడవు గంభీరుడవు, ఊహాతీతుడవు భావనాతీతుడవు, శాశ్వతుడవు నాశనం లేనివాడు, నీ అవిభాజ్యుడవు, దివ్య చక్షువులతో గాని నిన్నెవరు చూడజాలరు. నీవు ఎల్లప్పుడు నుంటివి, నీవు ఎల్లప్పుడున్నావు, నువ్వు ఎల్లప్పుడు నుందువు, నీవు అంతటిని గలవు, నీవు అన్నింటనున్నావు, మరి నీవు అంతటికి అన్నింటికి ఆవలనుందువు. నీవు ఆకాశమున గలవు, పాతాళమున గలవు, నీ వ్యక్తుడవు అవ్యక్తుడవు, అన్ని భూమికలందున్నావు, అన్ని భూమికలకు అతీతుడవు. నీవు 3 లోకంలో ఉన్నావు, ముల్లోకంలో కావల కూడా ఉన్నావు. నీవు అగోచరుడవు స్వతంత్రుడవు, నీవు సృష్టికర్తవు, ప్రభులకు ప్రభుడవు, అందరి మనసులను హృదయములను ఎరిగిన వాడవు. నీవు సర్వశక్తి మంత్రవు, సర్వవ్యాపివి, నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును, నీవు జ్ఞానసాగరుడవు సర్వజ్ఞుడవు, అనంత జ్ఞానివి, త్రికాల వేది విజ్ఞానమే నీవు. నీవు సర్వదయాళుడవు, నిత్య శుభంకరుడు, నీవు ఆత్మలకెల్లాత్మవు, అనంత గుణ విశిష్టుడవు, నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి, నీవే సత్యమునకు మూలము, ప్రేమ మహాసాగరుడవు, నీవు పురాణ పురుషుడవు, సర్వోన్నతుడవు, నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు, నీవు పరుడవు పరాత్పరుడవు, నీవు పరబ్రహ్మ పరమాత్మవు, అల్లా ఇలాహి యజ్దాన్ అహుర్ మజ్దా ప్రేతముడైన భగవంతుడవు, నీవు ఈజత్ అనబడు ఏకైక పూజ్యుడవు. అవతార్ మెహర్ బాబా కీ జై. ఓం పరబ్రహ్మ పరమాత్మ యా యజ్దాన్ లా ఇల్లా ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్, పరమ దయానిదగు ఓ ఈశ్వర, మా పాపములన్నింటికి మేము పశ్చాత్తాపడుచున్నాం.
అసత్యము, అధర్మము, అపవిత్రమగు మా ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకును, చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకును మేము పశ్చాత్తాపడుచున్నాము. స్వార్థం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు, ద్వేషం చే ప్రేరేపింపబడిన ప్రతి పనికిని, ప్రతి మాటకును, ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుచున్నాము. ముఖ్యంగా కామంతో కూడిన మా ప్రతి తలంపునకు, కామ ప్రేరిత మగు మా ప్రచేతకును, పలికిన ప్రతి అనృతమునకు, సమస్త కపట వర్ధనమునకు, ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు, సమస్త పరనిందలకు, పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుచున్నాం. ఇంకా ముఖ్యంగా కూడా పరులకు నాశమున గూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని, ఇతరులకు బాధ కలగవలనని మేము ఆడిన ప్రతి మాటకును, చేసిన ప్రతి చేతకును, ఇతరులకు బాధ కలగవలనని మేము కోరిన ప్రతి కోరికకును మిక్కిలి పశ్చాత్తాపడుచున్నాం. అపార దయానిదగు ఓ ఈశ్వర, మేం చేసిన ఈ పాపములన్నిటికీ క్షమింప వేడుకొంచున్నాం. తలపులలో, మాటలలో, చేతలలో నీ ఇచ్చానుసారం చేయజాలక నిరంతరము విఫలాగుతున్న మమ్ములను క్షమింప వేడుకొంచున్నాం. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రియ దైవమా, నిన్ను అధికాధికంగా ప్రేమించినట్లును, ఇంకనూ అధికంగా నీతో ఐక్యమగునంతటి అర్హత కలవాడనగునంత వరకు నిన్నింకను అత్యంతధికంగా ప్రేమించినట్లు సహాయం చేయము. ప్రియ దైవమా, చిట్ట చివరి వరకు బాబా నీ కొంగును విడవకున్నట్లు మాకందరికీ సహాయం చేయము. అవతార్ మెహర్ బాబా కీ జై. ప్రీతం మెహర్ ప్రభు కీ జై. జై బాబా. నాగమణి జై బాబా. అందరికీ జై బాబా. జై బాబా. చాలా చక్కగా బాబా వారి ప్రార్థనలు చేసి బాబా వారికి మాకు వినిపించారు. మీకు జై బాబా అండి. ఇప్పుడు తేజస్వరరావు గారు జై బాబా అండి. బాబా వారికి హారతి ఇవ్వండి. अवतार मेहर बाबा की जय। हुआ लहर से ही है जिसकी सृष्टि का निर्माण, उसकी दैवी अनंतता का कैसे हो हनुमान। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आओ मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो, प्रेम दे ఇదేనా దాన్ని పెట్టి నడిపించవచ్చు. అన్ని పట్టేస్తాయి. దుప్పట్లు పట్టుకెళ్ళాలంట రేట్ వాళ్ళు ఇస్తారేమో కదా మనకి అక్కడ హోటల్ రూమ్లే కదా. జై బాబా వినిపించిన ముందు चढ़ाओ तुम मुझको सरसाओ, मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो। जीवन की हर सांस हमारी बन जाए प्रभु गति तुम्हारी, हे करुणा कर लीलाधारी, हे करुणा कर लीलाधारी, तुम करुणा बरसावो, मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती अपनावो। बने आरती जीवन मेरा, बने आरती जीवन मेरा, आदि अंत का लय हो घेरा, आदि अंत का लय हो घेरा। खुले नयन और दिखे सवेरा, खुले नयन और दिखे सवेरा, तुम मुझ में सजावो, मेहरु प्रभु आरती अपनावो, मेहरु प्रभु आरती
अपनावो। आदि सचेतन शांति निकेतन, आदि सचेतन शांति निकेतन, नमो ब्रह्म आवो। मेहर प्रभु आरती अपनावो, मेहर प्रभु आरती अपनावो। अवतार मेहर बाबा की जय। జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. తేజస్వర గారు చాలా చక్కగా బాబా వారికి ఆర్తించారు. మీకు జై బాబా అండి. ఈరోజు కార్యక్రమము మనందరితోటి బాబా వారు చాలా చక్కగా చేయించుకున్నారు. ప్రార్థనా గీతాల నుంచి కీర్తనలు, నమో మెహర్ బాబా తోటి మంచి అనుభవం కలిగినటువంటి పుస్తకంలోని అనుభవాలను చాలా చక్కగా వివరించి చెప్పారు. అలాగే సంకీర్తనలు, ప్రార్థనలు, హారతి చాలా చక్కగా మనందరితో చేయించుకున్నారు. పాల్గొన్న వారి ప్రతి ఒక్కరికి బాబావారి ప్రేమాశక్తి కలిసేదని కోరుకుంటూ ఇద్దరికి రేపు మరి 4:30కు అందరూ కలుసుకుందాము. జై బాబా. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అందరికీ జై బాబా అండి. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా, అందరికీ జై బాబా. అందరికీ జై బాబా. వ్యాసలైన్ అవి తీస్తారు ఎందుకు? వ్యాసలైన్ అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. అదే ఎక్కడ పెట్టాను ఇప్పుడు తీసి మళ్ళీ ఎందులో పడేస్తాను అలా దాంట్లో మీ దీంట్లో పెట్టాను. జై బాబా అందరికీ.